హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను ఫ్రెండ్స్. ముందు వీడియోలో ఈ బ్లౌజ్ కటింగ్ కంప్లీట్ చేసుకున్నాం కదా. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఆది బ్లౌజ్ కొలతలతో కరెక్ట్గా వచ్చిందా లేదా ఎలా తెలుసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మెజర్మెంట్స్ని చెక్ చేసేటప్పుడు ఆది బ్లౌజ్ని బేస్ చేసుకుని చెక్ చేయకూడదు. ఇలా టేప్తో ఫస్ట్ మెజర్మెంట్స్ అన్నీ తీసుకొని ఈ మెజర్మెంట్స్ కరెక్ట్గా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఆది బ్లౌజ్ అనేది కొంచెం కొన్ని వాషెస్ అయి ఉంటాయి, కొంచెం సాగినట్టుగా ఉంటుందన్నమాట. కానీ మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఆది బ్లౌజ్తో కరెక్ట్గా ప్లేస్ చేసి చెక్ చేయకూడదు. టేప్తో ఈ విధంగా కొలతలన్నీ నోట్ చేసుకొని మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి కరెక్ట్గా వచ్చాయా లేదా చెక్ చేసుకోవాలి. ఇక్కడ చెస్ట్ లూజ్ 18.3 ఇంచెస్ వచ్చింది కదా. మెజర్మెంట్ బ్లౌజ్లోంచి కొలతలు తీసుకున్నప్పుడు చూసారా, కరెక్ట్గా 18.3 ఇంచెస్ అనేది చెస్ట్ లూజ్ మ్యాచ్ అయింది. నెక్స్ట్ బ్లౌజ్ పొడవు 14 ఇంచెస్ వచ్చింది. మనం స్టిచ్ చేసిన బ్లౌజ్కి కూడా బ్లౌజ్ పొడవు కరెక్ట్గా 14 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. నెక్స్ట్ నడుము లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయిందా లేదా, ఆర్మ్ హోల్ లూజ్ని కూడా చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసేటప్పుడు బ్లౌజ్ బ్యాక్ సైడ్ ఈ విధంగా ప్లేస్ చేసుకొని షోల్డర్ దగ్గర ఖర్చుని వదిలేసి ఆర్మ్ హోల్ లూజ్ని చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా టేప్ని ప్లేస్ చేసుకుంటూ చెక్ చేసుకోవాలి. కరెక్ట్గా 8.5 ఇంచెస్కి ఆర్మ్ హోల్ లూజ్ కరెక్ట్గా మ్యాచ్ అయింది ఫ్రెండ్స్. చూసారా, ఇలా మ్యాచ్ అయింది అంటే చంక దగ్గర వ్రింకిల్స్ అనేది అస్సలు రావన్నమాట. చూసారా, కరెక్ట్గా 8.5 ఇంచెస్కి మ్యాచ్ అయింది. నెక్స్ట్ మనం నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఇలా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా రావాలి. నడుము లూజ్ని చెక్ చేసేటప్పుడు హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి చెక్ చేస్తూ రావాలి. ఇక్కడ నడుము లూజ్ 32.5 ఇంచెస్ ఉంది. హుక్స్ బెల్ట్ దగ్గర నుంచి ఇలా ప్లేస్ చేసుకుంటూ కాజా బెల్ట్ని వదిలేయాలి. కాజా బెల్ట్ పై వైపుకి హుక్స్ బెల్ట్ వస్తుంది కాబట్టి చూసారా, కరెక్ట్గా 32.5 ఇంచెస్ ఉంది. అంటే కాజా బెల్ట్ని వదిలేసి ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, కరెక్ట్గా మ్యాచ్ అయింది కదా ఫ్రెండ్స్. ఇలా అన్ని మెజర్మెంట్స్ కరెక్ట్గా మ్యాచ్ అయ్యాయి అంటే బ్లౌజ్ ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది. బ్యాక్ నెక్ డీప్ చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ బ్యాక్ పార్ట్ని ఇలా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని మన మెజర్మెంట్ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ఫోల్డ్ చేసి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా, కాజా బెల్ట్ పొడవు కరెక్ట్గా వచ్చిందా లేదా ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో. ఇలా రావాలి, అప్పుడే ఫ్రంట్ నెక్ డీప్ అనేది కరెక్ట్గా వచ్చింది అని అర్థం. చూసారా ఫ్రెండ్స్, సేమ్ ఇదే విధంగా కాజా బెల్ట్ సైడ్ కూడా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత చూసారా, కాజా బెల్ట్ సైడ్ కూడా కరెక్ట్గా వచ్చింది. చెక్ చేసుకుంటేనే మనకి ఫ్రంట్ నెక్ డీప్ కరెక్ట్గా వచ్చిందా లేదా తెలుస్తుంది. మీకు ఇంకా క్లారిఫికేషన్ కావాలి అంటే బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ సైడ్ ఇలా ఫోల్డింగ్స్లో ప్లేస్ చేసుకోవాలి. అంటే ఫ్రంట్ పార్ట్ నెక్ని ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ డీప్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ బ్లౌజ్ ఉంది కదా, ఈ బ్లౌజ్ని కరెక్ట్గా ఇలా ప్లేస్ చేసుకొని హుక్స్ బెల్ట్ సైడ్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎంత ఉందో ఇలా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకుంటే కరెక్ట్గా మనకి ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ తెలుస్తుంది. ఇక్కడ కరెక్ట్గా 6 ఇంచెస్ ఉంది కదా. మనం స్టిచ్ చేసిన ఈ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ కూడా చూసారా ఫ్రెండ్స్, కరెక్ట్గా 6 ఇంచెస్కి మ్యాచ్ అయింది కదా. నెక్స్ట్ హ్యాండ్ పొడవు, హ్యాండ్ లూజ్ను కూడా చెక్ చేసుకోవాలి. చూసారా ఎంత కరెక్ట్గా మ్యాచ్ అయిందో హ్యాండ్ పొడవు. నెక్స్ట్ హ్యాండ్ లూజ్, షోల్డర్ స్ట్రాప్ కూడా కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. చూసారా, మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ బార్డర్ కరెక్ట్గా వచ్చింది, హ్యాండ్ పొడవు కూడా కరెక్ట్గా వచ్చింది, షోల్డర్ స్ట్రాప్స్ కూడా పర్ఫెక్ట్గా వచ్చాయన్నమాట. ఇలా మనం స్టిచ్ చేసిన బ్లౌజ్ మెజర్మెంట్స్ కరెక్ట్గా వచ్చాయా లేదా ఈ విధంగా తెలుసుకోవాలి. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక బ్లౌజ్ బ్యాక్ పార్ట్ చూసారా రౌండ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఆర్మ్ హోల్ కర్వ్ కానీ ఇలా మనం బ్లౌజ్కి ఫినిషింగ్ ఇచ్చాము అంటే ఫిట్టింగ్ సూపర్గా వస్తుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా క్లాత్ని కరెక్ట్గా ఇవ్వాలి. డాట్స్ని పర్ఫెక్ట్గా వాళ్ళ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మనం ఫ్రంట్ పార్ట్ని మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. బ్లౌజ్ కుదిరిందా లేదా అనేది ఓన్లీ ఫ్రంట్ పార్ట్ని బట్టే ఉంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ నీట్గా మనం స్టిచ్ చేసాము అంటే ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా వస్తుంది. చూసారా, సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ని ఇలా ప్లేస్ చేసి చెక్ చేసుకున్నప్పుడు స్ట్రైట్గా ఇలా రావాలి, అప్పుడే సైడ్ జాయింట్ స్ట్రైట్గా వస్తుంది, ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. 4 ఫోల్డింగ్స్ మీద ప్లేస్ చేసినప్పుడు క్రింది వైపున 4 లేయర్స్ ఈక్వల్గా రావాలి. బ్లౌజ్ ఇంత పర్ఫెక్ట్గా రావాలి అంటే మనం స్టిచ్చింగ్లో ఎలాంటి టిప్స్ని పాటించాలో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ నేను హ్యాండ్స్ పార్ట్కి జాయింట్ కూడా యాడ్ చేసుకున్నాను, బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి లైనింగ్ని కూడా యాడ్ చేసుకున్నాను. ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ బ్యాక్ పార్ట్ క్రింది వైపున వేస్ట్ బెల్ట్ని రెడీ చేయడం కోసం 2 ఇంచెస్ అంటే 2 ఇంచుల స్ట్రైట్ పీస్ తీసుకున్నాను. ఒక సైడ్ సన్నగా ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్
ఈ స్ట్రైట్ పీస్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకుని ఇక్కడ పావు ఇంచుకి ఫోల్డ్ చేసి రెడీ చేసుకున్నాను కాబట్టి 1.35 ఇంచెస్కి ఈ స్ట్రైట్ పీస్ రెడీ అయింది. క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం కటింగ్లో ఎంత ఖర్చులు అయితే ఇస్తామో అదే ఖర్చులు తీసుకోవాలి. ఏ మాత్రం ఖర్చులు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ షార్ట్ అయినా అయిపోతుంది, లేదా బ్లౌజ్ పొడవు అనేది ఎక్కువ వస్తుంది అనమాట. కటింగ్లో మనం ఎంత ఖర్చులు ఇస్తామో స్టిచ్చింగ్లో ఖర్చులు కరెక్ట్గా ఇస్తే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్ పొడవుతో వస్తుంది. ఆల్రెడీ మన ఫ్రెండ్స్ ఇలా కామెంట్ చేశారు, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రావట్లేదు, కొంచెం ఎక్కువ తక్కువలు వస్తున్నాయి ఎందుకు అని. మీరు స్టిచ్చింగ్లో ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటే బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ పొడవులు కరెక్ట్గా వస్తాయి ఫ్రెండ్స్. ఖర్చులు మనం కటింగ్లో ఎంత అయితే ఇస్తున్నామో ఆ ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. సపోజ్ మీకు ఖర్చులు కరెక్ట్గా తీసుకోవడం రాలేదు అంటే మార్కర్ ఉంటుంది కదా, టైలరింగ్ మార్కర్తో మార్క్ చేసుకొని ఆ మార్కింగ్ మీదనే స్టిచ్ వేసుకోండి. ఫినిషింగ్ మనం ఎంత పర్ఫెక్ట్గా ఇస్తామో బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అంతే నీట్గా వస్తుంది. 1/2 ఇంచ్ ఖర్చుతో ఇలా స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ వేస్ట్ బెల్ట్ని ఇలా టర్న్ చేసుకొని పై వైపున స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ మిడిల్లోకి ఇలా టర్న్ చేసుకొని కరెక్ట్గా నేను ఎలా అయితే ఫోల్డ్ చేశానో ఖర్చు దగ్గరికి ఫోల్డ్ చేసి ఆ మార్కింగ్ దగ్గరికి మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. బ్యాక్ పార్ట్లో డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు 2 డాట్స్ ఒకే హైట్లో తీసుకోవాలి. 1/2 ఇంచ్ ఖర్చును మాత్రమే తీసుకుంటూ ఫస్ట్ ఒక రఫ్ స్టిచ్, ఎండ్లో కూడా ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ని స్టిచ్ వేసుకుంటే బ్యాక్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. ఇలా మనం రెడీ చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. మెజర్మెంట్ బ్లౌజ్ నుంచి బ్యాక్ పార్ట్ లూజ్ని మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు కొంచెం కేర్ఫుల్గా గమనించండి ఫ్రెండ్స్. మన ఫ్రెండ్స్ చాలా డౌట్స్ అడుగున్నారు, ఈ డౌట్స్ అన్ని ఈ వీడియోలో క్లియర్ చేస్తాను. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా మనం డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మనకి మెజర్మెంట్ బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది కస్టమర్ని అడగాలి. సపోజ్ కరెక్ట్గా సరిపోయింది అని అంటే ఆ డాట్స్ ఎలా ఉన్నాయో అలాగే స్టిచ్ వేసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్ నాకు ఫిట్టింగ్ బాగా లేదు అని అంటే వాళ్ళ చెస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నేను ఫ్రంట్ పార్ట్లో డాట్ హైట్ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 1.5 ఇంచెస్ వెడల్పు తీసుకున్నాను. రెండో డాట్ని ఇలా కరెక్ట్గా మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని 2.35 ఇంచెస్కి ఇలా సెకండ్ డాట్ని మార్క్ చేసుకుంటున్నాను. ఫస్ట్ డాట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఫస్ట్ డాట్లోనే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అంతా డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ఇలా క్రాస్గా థర్డ్ డాట్ని 3.35 ఇంచెస్కి మార్క్ చేస్తున్నాను. అంటే ఈ 3 డాట్స్ మిడిల్లో ఇంచుమించుగా 1.5 ఇంచెస్ వరకు గ్యాప్ రావాలి. అప్పుడే ఫ్రంట్ పార్ట్ ఫిట్టింగ్ అనేది నీట్గా ఉంటుంది, కూసిగా లేకుండా కొంచెం షేప్ వస్తుందన్నమాట. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ తక్కువగా ఉంటే మనం 3.5 ఇంచ్ లేదా 1 ఇంచ్ వరకు మాత్రమే ఫస్ట్ డాట్ విడ్త్ తీసుకోవాలి. ఒకవేళ ఫ్రంట్ పార్ట్లో బస్ట్ ఎక్కువగా ఉంటే క్రింది వైపున వెడల్పు వచ్చేసి 1.5 లేదా 1.5 ఇంచెస్ వరకు తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో చెస్ట్ ఎక్కువగా ఉన్నప్పుడు బరువుకి క్రిందికి జారినట్టుగా ఉంటుంది. అలాంటప్పుడు కప్పు హైట్ అనేది పెంచుకోవాలి. అప్పుడు ఫ్రంట్ పార్ట్ లిఫ్టింగ్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. అంటే జారిపోయిన చెస్ట్ని మనం ఎప్పుడైతే డాట్ హైట్ పెంచుతామో ఫ్రంట్ పార్ట్ అనేది పైకి లేచినట్టుగా వస్తుందన్నమాట. కాబట్టి డాట్ హైట్ కూడా పెంచుకోవాలి. ఇక్కడ నేను మార్కింగ్ చేస్తున్న ఈ బ్లౌజ్ వచ్చేసి చెస్ట్ మీడియంగా ఉంది, అందువల్ల నేను డాట్ హైట్ 3 ఇంచెస్ తీసుకున్నాను, వెడల్పు 1.5 ఇంచెస్ తీసుకున్నాను. సేమ్ మార్కింగ్ సెకండ్ సైడ్ మార్క్ చేయడం కోసం ఇలా ఈ క్లాత్ పైన సెకండ్ క్లాత్ని ప్లేస్ చేసి హ్యాండ్తో ప్రెస్ చేస్తే ఇంప్రెషన్ నీట్గా సెకండ్ క్లాత్ మీద వస్తుంది. ఇలా నీట్గా డ్రా చేసుకున్న విధంగా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ డాట్స్ని మార్క్ చేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని మార్క్ చేసుకోవాలి. మిడిల్లో ట్రయాంగిల్ షేప్ రావాలా, రౌండ్ షేప్ రావాలా అనేమీ ఉండదు ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్లో డాట్స్ని మార్క్ చేసేటప్పుడు వాళ్ళ కప్పు సైజుకి తగినట్టుగా, ఒక్కొక్కసారి హెవీ చెస్ట్ ఉన్నప్పుడు మనం 3.5 ఇంచెస్ వరకు హైట్ తీసుకుంటాం. అలాంటప్పుడు మిడిల్లో ట్రయాంగిల్ షేప్ కానీ రౌండ్ షేప్ కానీ రాదు. కానీ వాళ్ళ ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా డాట్స్ని మార్కింగ్ చేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ మొత్తం ఫస్ట్ డాట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ డాట్ని మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకుంటే ఫిట్టింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. డాట్స్ని స్టిచ్ వేసేటప్పుడు ఫస్ట్ చివరికి ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రాస్గా స్టిచ్ వేసేటప్పుడు ఆల్రెడీ ఫ్రంట్ పార్ట్ క్రాస్ ఉంటుంది కాబట్టి ఇలా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి, గట్టిగా లాగకూడదు. ఇలా మనం డాట్స్ని స్టిచ్ వేసుకోవాలి. డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ నీట్గా ఉంటుంది, ఫినిషింగ్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారా ఫ్రంట్ పార్ట్ కప్ షేప్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా ఒక సైడ్ క్లాత్కి స్టిచ్ వేసుకున్నాం కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ క్లాత్కి కూడా స్టిచ్ వేసుకోవాలి.
అలాగే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ ప్రెస్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరి కొంతమందికి మన వీడియోస్ రీచ్ అవుతాయి. అందరికీ యూస్ఫుల్ అవుతుంది కదా ఫ్రెండ్స్. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయొద్దు. మీరు స్కిప్ చేశారు అంటే మీరు అడిగిన డౌట్స్ని మీరే మిస్ అయిపోతారు. మీ డౌట్స్ని ఎక్కడ మీకు అవసరం అవుతుందో అక్కడ క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను. ఫ్రంట్ పార్ట్ని ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. అంటే డాట్స్ని స్టిచ్ వేశాక ఫ్రంట్ పార్ట్ పొడవుని చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ స్టిఫ్గా రావడం కోసం నాకు ఒరిజినల్ క్లాత్లో క్లాత్ సఫిషియెంట్గా ఉంది కాబట్టి నేను ఒరిజినల్ క్లాత్ 3 లేయర్స్ తీసుకున్నాను. పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. సపోజ్ మీకు ఒరిజినల్ క్లాత్లో ఇలా క్లాత్ లేదు అంటే ప్యాంట్ క్లాత్ కానీ ఏదైనా కాటన్ క్లాత్ స్టిఫ్గా ఉండడం కోసం తీసుకోవాలి. ఫ్రంట్ పార్ట్లో ఈ షేప్ బెల్ట్ మనం ఎంత స్టిఫ్గా ఇస్తామో ఫ్రంట్ పార్ట్ చెస్ట్ అనేది టైట్గా పట్టి ఉంటుందన్నమాట. ఈ షేప్ బెల్ట్ అనేది అలా పట్టి ఉండాలంటే షేప్ బెల్ట్ స్టిఫ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ నేను ఒరిజినల్ క్లాత్ కొంచెం కాటన్ టైప్లో ఉంది, అందువల్ల 3 లేయర్స్ తీసుకున్నాను కాబట్టి ప్యాంట్ క్లాత్ కానీ కాటన్ క్లాత్ కానీ తీసుకోలేదు. ఇలా 3 లేయర్స్ ఒరిజినల్ క్లాత్ పై వైపున లైనింగ్ క్లాత్ని ప్లేస్ చేసుకున్నాను. షేప్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఒక షేప్ బెల్ట్కి ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్ కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. బిగినర్స్కి కాజా బెల్ట్ సైడ్ ఏ షేప్ వస్తుందో హుక్స్ బెల్ట్ సైడ్ ఏ షేప్ వస్తుందో తెలియదు కాబట్టి మీరు ఇక్కడ అదొక్కటే గుర్తుపెట్టుకోండి. మీకు ఎదురెదురుగా మనం టక్స్ ఇస్తాం కదా, ఈ 2 టక్స్ పాయింట్స్ ఎదురెదురుగా వచ్చేలా మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. అలాగే ఏ షేప్ బెల్ట్కి అయితే అంటే ఒక షేప్ బెల్ట్కి మనం ఏ స్టిచ్ అయితే వేస్తున్నామో సెకండ్ షేప్ బెల్ట్కి కూడా అదే స్టిచ్ వేసుకోవాలి. ఖచ్చితంగా 2 టక్స్ పాయింట్స్ ఇలా ఎదురెదురుగా వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. అప్పుడే 2 షేప్ బెల్ట్స్ కరెక్ట్గా వస్తాయి, ఎదురెదురుగా వస్తాయి, ఖర్చులు కూడా కరెక్ట్గా తీసుకుంటాం అన్నమాట. ఇలా పై వైపున స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని పై వైపున చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ ఎలా ఉందో సేమ్ అలానే స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ షేప్ బెల్ట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఒకవేళ షేప్ బెల్ట్ని ఇన్విజిబుల్గా స్టిచ్ వేసుకోవాలి అనుకుంటే ఇలా స్టిచ్ అంటే పై వైపున స్టిచ్ వేయాల్సిన అవసరం లేదు. ఇలా లీవ్ చేసి ఈ లైనింగ్ క్లాత్ ఎలా ఉందో అలా కట్ చేసుకొని ఇన్విజిబుల్గా అయినా స్టిచ్ వేసుకోవచ్చు. నేనైతే ఇన్విజిబుల్గా స్టిచ్ చేయను కాబట్టి ఇలా పై వైపున స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకున్న తర్వాత 2 షేప్ బెల్ట్స్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏ షేప్ బెల్ట్ అయితే ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున వస్తుందో ఇలా ప్లేస్ చేసి మనం కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిస్తే 1/2 ఇంచ్ ఖర్చుతో, పాదం ఇంచ్ ఖర్చునిస్తే పాదం ఇంచ్ ఖర్చుతో ఇలా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ ఫ్రంట్ పార్ట్ని కానీ షేప్ బెల్ట్ కానీ గట్టిగా లాగకూడదు, ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. మనం కటింగ్లో కరెక్ట్గా ఖర్చులు ఇచ్చాం కాబట్టి షేప్ బెల్ట్ చూసారా ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున నీట్గా కరెక్ట్గా ఫిక్స్ అయింది కదా. ఎక్కువ తక్కువలు రాకుండా ఇలా నీట్గా ఖర్చులు కరెక్ట్గా తీసుకుంటూ 2 ఫ్రంట్ పార్ట్స్కి షేప్ బెల్ట్ని ఇలా యాడ్ చేసుకోవాలి. మీరు ఒకవేళ ఇన్విజిబుల్గా యాడ్ చేసుకుంటాము అంటే మీ ఇష్టం, మీకు నచ్చినట్టుగా స్టిచ్ వేసుకోండి. నేనైతే ఇలా స్టిచ్ వేసి ఇక్కడ ఓవర్లాక్ ఇచ్చేస్తాను. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున స్టిచ్ వేసుకొని నేనైతే ఇక్కడ ఓవర్లాక్ వేశాక నెక్స్ట్ 2 ఫ్రంట్ పార్ట్ హైట్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకి ఫ్రంట్ పార్ట్స్ ఎక్కువ తక్కువలు రాకుండా కరెక్ట్గా ఉంటాయి. మీరు హుక్స్ బెల్ట్ కాజా బెల్ట్ని స్టిచ్ చేశాక మీరు ఒకవేళ ఫ్రంట్ పార్ట్ పొడవులు చెక్ చేశారు అంటే తప్పకుండా ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ అవుతుంది, ఒకటి తక్కువ అవుతుంది. ఇలా చెక్ చేసుకొని ఒకవేళ ఎర్రర్స్ వస్తే మీరు ఇక్కడే కరెక్ట్ చేసుకోండి. సెకండ్ డాట్లో కొంచెం క్లాత్ పట్టేసి స్టిచ్ చేసామంటే హైట్ అనేది 2 ఫ్రంట్ పార్ట్స్ కరెక్ట్గా వస్తాయన్నమాట. అర్థమైందా ఫ్రెండ్స్? ఫ్రంట్ పార్ట్లో సెకండ్ డాట్ దగ్గర ఒకవేళ ఒక ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువైందనుకోండి, ఆ క్లాత్ సెకండ్ డాట్ దగ్గర చిన్నగా స్టిచ్ అయితే వేసేసామంటే 2 ఫ్రంట్ పార్ట్ హైట్ అనేది కరెక్ట్గా వస్తుందన్నమాట. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ని స్టిచ్ వేసేటప్పుడు ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్, ఈ హుక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఫస్ట్ 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఇలా హుక్స్ బెల్ట్ ఎలా ఉందో సేమ్ అలా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కాజా బెల్ట్ని స్టిచ్ వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్ రైట్ సైడ్ ఈ కాజా బెల్ట్ని ఇలా ప్లేస్ చేసుకొని 1/4 ఇంచ్ ఖర్చుతో స్ట్రెయిట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇలా స్ట్రెయిట్గా 1/4 ఇంచ్ ఖర్చుతో స్టిచ్ వేసుకోవాలి. ఈ మిడిల్లో సెకండ్ డాట్ ఉంది కదా, ఈ డాట్ వేస్ట్ వచ్చేసి పై వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. నెక్స్ట్ ఈ క్లాత్ని ఇలా టర్న్ చేసుకొని క్రింది వైపున క్లాత్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని 3/4 ఇంచ్ కంటే 1 పాయింట్ తక్కువ, 1/2 ఇంచ్ కంటే 1 పాయింట్ ఎక్కువ వచ్చేలా క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. క్రింది వైపున ఒక రఫ్ స్టిచ్ వేసుకోవాలి. ఇలా చివరికి ఫస్ట్ నుంచి చివరి వరకు ఒకే వెడల్పుతో ఈ కాజా బెల్ట్ అనేది రెడీ అవ్వాలి. ఈ స్టిచ్ పక్కనే 1/4 ఇంచ్ ఖర్చుతో సెకండ్ స్టిచ్ని వేసుకుంటే
మిడిల్లో మనం కాజాస్ని స్టిచ్ వేసుకోవచ్చు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్లో ఈ కాజా బెల్ట్ క్లాత్ పై వైపున వేస్ట్ ఉంది కదా, అంటే కొంచెం వేస్ట్ క్లాత్ ఉంది కదా, ఈ క్లాత్ని కట్ చేయకూడదు. సెకండ్ సైడ్ హుక్స్ బెల్ట్ క్లాత్ని ఇలా ప్లేస్ చేసి కరెక్ట్గా పొడవు కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేసుకొని అప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకోవాలి. చూసారా, రెండు ఫ్రంట్ హైట్ కరెక్ట్గా వచ్చాయి. చూసారా ఫ్రెండ్స్, ఇలా మనం ఫస్ట్ డాట్స్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ షేప్ బెల్ట్ని యాడ్ చేశాక చెక్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ రెడీ అయ్యాక కూడా చెక్ చేసుకోవాలి. నెక్స్ట్ హుక్స్ బెల్ట్ అండ్ కాజా బెల్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత చెక్ చేసుకుంటే రెండు ఫ్రంట్ పార్ట్స్ హైట్ అనేది నాకే కాదు ఫ్రెండ్స్, మీకు కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేయడం కోసం ఒరిజినల్ క్లాత్ రైట్ సైడ్ ఆల్రెడీ నేను లైనింగ్ క్లాత్కి జాయింట్ని యాడ్ చేశాను. క్రింది వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చునిచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా ఇలా స్టిచ్ వేసుకోవాలి. క్రింది వైపున ఒరిజినల్ క్లాత్ను కానీ పై వైపున లైనింగ్ క్లాత్ను కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఒక హ్యాండ్కి స్టిచ్ వేశాను కదా, సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్కి కూడా 1/2 ఇంచ్ ఖర్చును తీసుకుంటూ స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. నాకు ఒరిజినల్ క్లాత్కి జాయింట్ లేదు, సఫిషియెంట్గా క్లాత్ ఉంది. ఇలా నీట్గా ఒక క్లాత్కి ఎంత ఖర్చు అయితే తీసుకున్నామో అదే ఖర్చుతో సెకండ్ హ్యాండ్కి కూడా స్టిచ్ వేసుకోవాలి. మీరు ఖర్చులు ఏమాత్రం ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే ఒక హ్యాండ్ షార్ట్ అయిపోతుంది, ఒక హ్యాండ్ పొడవైపోతుంది. కాబట్టి రెండు హ్యాండ్స్కి ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. నెక్స్ట్ ఈ లైనింగ్ క్లాత్ని నీట్గా ఇలా నెయిల్తో రబ్ చేసుకున్న తర్వాత ఈ లైనింగ్ని బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ ఒరిజినల్ క్లాత్ చివరికి ఒక స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకుంటే హ్యాండ్స్ పార్ట్ అనేది పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది. క్రింది వైపున కలర్ కొంచెం చేంజ్ ఉంది కదా, అంటే గోల్డ్ కలర్ ఉంది కాబట్టి గోల్డ్ కలర్తో మాత్రమే క్రింది వైపున స్టిచ్ అనేది వేసుకోవాలి. అంటే మనం ఇక్కడ బ్లాక్ కలర్తో స్టిచ్ చేస్తే బ్లాక్ కలర్ వేస్తే ఫినిషింగ్ నీట్గా ఉండదు. అందువల్ల గోల్డ్ కలర్ క్లాత్తో క్రింది వైపున స్ట్రైట్గా స్టిచ్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ లైనింగ్ని ఒరిజినల్ క్లాత్కి యాడ్ చేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని కట్ చేసుకొని నీట్గా టక్స్ ఉన్న ప్లేస్లో టక్స్ని మార్క్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ రెడీ అయ్యాక లోతు తీసిన సైడ్ కరెక్ట్గా ఇలా రావాలి. అప్పుడే మనం హ్యాండ్స్ పార్ట్ని కరెక్ట్గా స్టిచ్ చేసాము అని అర్థం. ఏ మాత్రం రెండు హ్యాండ్స్ లోతు అనేది ఒకే సైడ్కి వచ్చాయి అంటే బ్లౌజ్ ఫెయిల్ అయినట్టే. కాబట్టి ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని రెడీ చేశాక షోల్డర్స్ని యాడ్ చేసుకుందాం. బ్యాక్ పార్ట్ రైట్ సైడ్, ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. షోల్డర్స్ని జాయింట్ చేయడానికి ముందే ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, సైడ్ జాయింట్ సైడ్ ఇలా స్ట్రైట్గా రావాలి బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి. అలాగే క్రింది వైపున సైడ్ జాయింట్ స్టిచ్ చేసేటప్పుడు బ్యాక్ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ క్రింది వైపున ఇలా ఈక్వల్గా రావాలి. చూసారా, లోతు తీసిన సైడ్ ఇలా పర్ఫెక్ట్గా రావాలి. అలాగే రెండు టక్స్ పాయింట్స్ ఇలా కరెక్ట్గా రావాలన్నమాట. క్రింది వైపును కూడా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ ఈక్వల్గా రావాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ కూడా సైడ్ జాయింట్ సైడ్ ఇలా స్ట్రైట్గా రావాలి. ఎక్కువ తక్కువలు ఉన్నాయనుకోండి ఇక్కడే కట్ చేసుకోండి, అప్పుడే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్ వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. ఇలా చెక్ చేసుకున్న తర్వాత మాత్రమే మనం షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ హ్యాండ్స్ పార్ట్ను కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా చెక్ చేసుకుంటే ఈక్వల్గా వస్తే ఓకే. సపోజ్ మీకు ఇక్కడే ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి, ఎక్కువగా ఉన్న క్లాత్ని కట్ చేసుకోండి. అలా ట్రిమ్ చేసుకుంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా నీట్గా చెక్ చేసుకున్న తర్వాత పై వైపున నేను కటింగ్లో 1/2 ఇంచ్ ఖర్చుని ఇచ్చాను కదా, అదే ఖర్చును తీసుకుంటూ షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. షోల్డర్స్ని యాడ్ చేసేటప్పుడు 2 స్టిచ్చెస్తో షోల్డర్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా నీట్గా స్టిచ్ అనేది వేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్ని యాడ్ చేశాక ఒకవేళ ఎక్కువ తక్కువలు వచ్చాయనుకోండి నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇక్కడ అంటే మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ని యాడ్ చేశాక ఒకవేళ క్లాత్ కొంచెం ఎక్కువ తక్కువలు వస్తే ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. అంటే రెండు షోల్డర్స్ కరెక్ట్గా రావాలన్నమాట. ఇలా షోల్డర్స్ని యాడ్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్ స్ట్రాప్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా కూడా చెక్ చేసుకోవాలి. రెండు షోల్డర్స్ ఒకే వెడల్పు ఉందా లేదా కూడా చెక్ చేసుకోవాలి. చూసారా, ఇలా ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ని నీట్గా ట్రిమ్ చేసుకోవాలి. ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత రెండు షోల్డర్స్ వెడల్పు కరెక్ట్గా ఉందా లేదా టేప్ని ప్లేస్ చేసి చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఒక షోల్డర్ స్ట్రాప్ ఎక్కువ ఉండి ఒక షోల్డర్ స్ట్రాప్ తక్కువగా ఉంటే ఎక్కువగా ఉన్న క్లాత్ని కొంచెం ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది. ఇలా చెక్ చేసుకోవాలి. చూసారా, నాకైతే కరెక్ట్గా 3 ఇంచెస్ ఉంది, ఇటు సైడ్ కూడా 3 ఇంచెస్ ఉంది, సరిపోయింది. నెక్స్ట్ ఇలా ట్రిమ్ చేసుకున్న తర్వాత మెడ పీసు లేదా నెక్ లైన్ కోసం ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ నెక్స్ వచ్చేసి రౌండ్ నెక్స్ కాబట్టి క్రాస్ పీస్ తీసుకున్నాను. క్రాస్ పీసెస్ని క్రాస్గా యాడ్ చేసి క్రాస్ పీస్ని ఇలా రెడీ చేసుకున్నాను. క్రాస్ పీస్ వెడల్పు 1.5 ఇంచెస్ అయినా తీసుకోండి, 1.25 ఇంచెస్ అయినా తీసుకోండి, మీ ఇష్టం. ఇలా క్రాస్ పీస్ని స్టిచ్ వేసేటప్పుడు
పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున నెక్ను కానీ పై వైపున క్రాస్ పీస్ లేదా మెడ పీస్ని అస్సలు లాగకూడదు ఫ్రెండ్స్. కొంచెం లాగినా కూడా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. కాబట్టి ఫ్రీగా మూవ్ చేస్తూ ఖర్చు పావించి మాత్రమే తీసుకోవాలి. ఇక్కడ ఖర్చులు మీరు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే మనం హెమ్మింగ్ వేసుకున్నప్పుడు నీట్గా ఉండదన్నమాట. అలాగే నెక్ షేప్ కూడా మారిపోతుంది. ఇక్కడ నెక్ షేప్ కరెక్ట్గా రావాలి అంటే పావించి మాత్రమే ఖర్చు తీసుకోవాలి. ఇలా ఖర్చు తీసుకుంటూ నీట్గా స్టిచ్ వేసుకోవాలి. ఎక్కడ క్లాత్ని అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఎక్స్ట్రాగా ఉన్న ఈ క్లాత్ని కట్ చేసుకొని ఈ కార్నర్స్లో టక్స్ని ఇవ్వాలి. అంటే ఈ రౌండ్ షేప్ కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్లో ఇలా టక్స్ని ఇవ్వాలి. ఇలా బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ ఇలా టక్స్ని ఇచ్చాక మనం పావించి ఖర్చుకి స్టిచ్ వేసుకుంటూ వచ్చాం కదా, అదే ఖర్చును ఫోల్డ్ చేసుకుంటూ మళ్ళీ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసేటప్పుడు కూడా క్లాత్ని అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఏ మాత్రం క్లాత్ని కొంచెం లాగినా కూడా షోల్డర్ డ్రాప్ అయిపోతుంది. ఎందుకంటే నెక్స్ రౌండ్ నెక్స్ అంటే రౌండ్ నెక్స్కి సాగే గుణం ఉంటుంది, క్రాస్ పీస్కి కూడా సాగే గుణం ఉంటుంది. కాబట్టి కొంచెం సాగినా కూడా భుజాలు జారిపోతాయి అన్నమాట. కాబట్టి ఇక్కడ ఫోల్డ్ చేసేటప్పుడు కూడా కరెక్ట్గా పావించి ఖర్చును మాత్రమే తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ మనం పావించికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేస్తే హెమ్మింగ్ వేసుకున్నప్పుడు కరెక్ట్గా ఆ హెమ్మింగ్ స్టిచ్ అనేది చాలా నీట్ ఫినిషింగ్తో వస్తుందన్నమాట. కాబట్టి పావించుకు మాత్రమే క్లాత్ని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకుంటూ లాగకుండా ఫ్రీగా మూవ్ చేస్తూ స్టిచ్ వేసుకోవాలి. ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా నీట్ ఫినిషింగ్ వచ్చేలా స్టిచ్ వేసుకుంటే బ్లౌజ్ ఫినిషింగ్ నీట్గా ఉంటుంది, ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. నేను చెప్పే విధానం మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు ఒకవేళ అర్థం కాకపోయినా ఎక్కడైనా డౌట్స్ ఉన్నా కామెంట్స్లో అడగండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. చూసారా, ఇలా నీట్గా ఫస్ట్ నుంచి చివరి వరకు ఇలా క్రాస్గా స్టిచ్ వేసుకున్న తర్వాత బ్యాక్ సైడ్కి టర్న్ చేసుకొని ఈ క్రాస్ పీస్ ఎక్స్ట్రా ఉంటే నీట్గా ఇలా కట్ చేసుకోవాలి. చూసారా, ఇలా కట్ చేసుకున్న తర్వాత హెమ్మింగ్ వేసుకుంటే చాలా నీట్గా ఉంటుందన్నమాట. ఇలా మనం మెడ పీస్ లేదా నెక్ లైన్ని స్టిచ్ వేసుకున్న తర్వాత ఈ షోల్డర్ దగ్గర స్టిచ్ ఉంది కదా, ఈ స్టిచ్ దగ్గర కరెక్ట్గా హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఇలా నీట్గా ప్లేస్ చేసుకొని ఇక్కడ హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకోవాలి. ఈ షోల్డర్ స్టిచ్ ఉంది చూసారా, ఈ షోల్డర్ స్టిచ్ రైట్ సైడ్, ఈ హ్యాండ్స్ పార్ట్ రాంగ్ సైడ్ మన వైపుకి వచ్చేలా ప్లేస్ చేసుకొని నేను కటింగ్లో పాదం ఇంచి ఖర్చును మాత్రమే ఇచ్చాను, అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ క్రింది వైపున క్లాత్ను కానీ పై వైపున హ్యాండ్స్ పార్ట్ను కానీ అస్సలు లాగకూడదు. ఫ్రీగా మూవ్ చేస్తూ ఇలా స్టిచ్ వేసుకోవాలి. ఇలా ఒక సైడ్ హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేశాక సెకండ్ సైడ్ కూడా నీట్గా అదే ఖర్చును తీసుకుంటూ స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసేటప్పుడు ఈ షోల్డర్ దగ్గర నుంచి మాత్రమే స్టిచ్ వేసుకోవాలి. ఇలా కాకుండా ఇక్కడ చివరి నుంచి అంటే ఇక్కడ హ్యాండ్స్ పార్ట్ ఉంది చూసారా, ఈ చివరి నుంచి ఆ చివరికి స్టిచ్ అనేది వేయకూడదు అనమాట. ఇలా మిడిల్లోంచి స్టిచ్ వేసుకుంటేనే హ్యాండ్స్ పార్ట్ అనేది కరెక్ట్గా వస్తుంది. ఇలా టూ సైడ్స్ ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పైననే సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు కరెక్ట్గా తీసుకోవాలి. క్రింది వైపున క్లాత్ మీద స్టిచ్ రాకుండా ఇలా నీట్గా స్టిచ్ వేసుకొని ఎక్స్ట్రాగా ఉన్న ఈ థ్రెడ్స్ని కట్ చేసుకోవాలి. ఇలా హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేసుకున్న తర్వాత రైట్ సైడ్కి టర్న్ చేసుకొని నెయిల్తో ఇలా రబ్ చేసుకుంటే ఫినిషింగ్ చాలా నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఒక హ్యాండ్ని యాడ్ చేసుకున్న తర్వాత సెకండ్ హ్యాండ్ కూడా ఈ షోల్డర్ దగ్గర నీట్గా ఇలా ప్లేస్ చేసి హ్యాండ్స్ పార్ట్కి లోతు తీసిన సైడ్ ఫ్రంట్ సైడ్కి వచ్చేలా ప్లేస్ చేసుకొని కరెక్ట్గా పాదమించి ఖర్చును తీసుకుంటూ ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకోవాలి. ఇలా రెండు హ్యాండ్స్ని యాడ్ చేసుకున్న తర్వాత సైడ్ జాయింట్ని స్టిచ్ చేయడానికి ముందు హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి టక్స్ పాయింట్ వరకు అంటే ఆర్మ్ హోల్ ఫిట్టింగ్ పాయింట్ ఉంది కదా, అక్కడ వరకు స్ట్రెయిట్గా ఫస్ట్ స్టిచ్ వేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి ఇక్కడ టక్స్ పాయింట్స్ ఉన్నాయి చూసారా, ఈ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా ఒకదాని మీదకి ఒకటి వచ్చేలా ప్లేస్ చేసుకొని ఇక్కడ ఒక రఫ్ స్టిచ్ వేసుకుంటే మనకి సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది అనమాట. ఇక్కడ రెండు స్టిచ్చెస్ కరెక్ట్గా రావాలి అంటే ఆల్రెడీ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, హ్యాండ్స్ పార్ట్ని యాడ్ చేయడానికి ముందే ఇలా చెక్ చేసుకుంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది అనమాట. స్టిచ్చింగ్లో ఈ టిప్స్ అన్నీ ఫాలో అయ్యారు అంటే ఖచ్చితంగా మీకు కూడా ప్లస్ గుర్తు వస్తుంది, స్ట్రైట్గా వస్తుంది. నెక్స్ట్ బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ లూజ్ ఉంది కదా, ఆ లూజ్ దగ్గర నుంచి స్ట్రైట్గా హ్యాండ్ లూజ్ వరకు స్టిచ్ వేసుకోవాలి. ఇలా స్టిచ్ వేసుకుంటే సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా తప్పకుండా వస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఒక స్టిచ్ వేసుకున్నాం కదా, ఈ స్టిచ్ పక్కనే పావించి ఖర్చుతో సెకండ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. సేమ్ ఇదే స్టిచ్ పక్కన థర్డ్ స్టిచ్ని కూడా స్టిచ్ వేసుకోవాలి. ఇలా 3 స్టిచ్చెస్తో సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత చూసారా, నాకు సైడ్ జాయింట్ సైడ్ ఎక్స్ట్రా ఖర్చు అనేది లేదు. కటింగ్లో మనకి ఎంత ఖర్చులు అయితే కావాలో అలా నీట్గా కట్ చేసుకుంటే
సైడ్ జాయింట్ దగ్గర కూడా ఖర్చులు ఎక్కువ తక్కువ లేదనమాట. ట్రిమ్ చేయాలి కాబట్టి కొంచెం ట్రిమ్ చేస్తున్నాను అంతే, ఎక్కువ ఖర్చులు అనేది లేదు. గమనించారా ఫ్రెండ్స్? ఇలా నీట్గా మనం ఖర్చులు కరెక్ట్గా ఇచ్చాము అంటే సైడ్ జాయింట్ దగ్గర ఎక్కువ వేస్టేజ్ అనేది ఉండదన్నమాట. చూసారా? ఇలా నీట్గా సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ జాయింట్ కూడా స్టిచ్ వేసుకోవాలి. చూసారా? సెకండ్ సైడ్ జాయింట్ కూడా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. ఇలా మనం 2 సైడ్స్ సైడ్ జాయింట్ని స్టిచ్ వేసుకున్న తర్వాత మీకు బ్లౌజ్ స్టిచ్ వేసేటప్పుడు క్రాస్ పీస్ కానీ స్ట్రెయిట్ పీస్ కానీ మిగిలితే ఇక్కడ ఫోల్డ్ చేసి స్టిచ్ వేసుకోవచ్చు. ఓవర్లాక్ ఫెసిలిటీ ఉంటే ఓకే. ఒకవేళ మీకు ఓవర్లాక్ ఫెసిలిటీ లేదు అని అంటే క్రాస్ పీస్ని కానీ స్ట్రెయిట్ పీస్ని కానీ ఇక్కడ ప్లేస్ చేసి స్టిచ్ వేసుకుంటే ఫినిషింగ్ నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్. చూసారా? సైడ్ జాయింట్ ప్లస్ సింబల్లా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. బ్లౌజ్ స్టిచ్చింగ్ కంప్లీట్ అయ్యాక నడుము లూజ్ని చెక్ చేసుకోవాలి. ఒకవేళ ఎక్కువ తక్కువలు ఉంటే ఇక్కడ ఒక స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ ఈ బ్లౌజ్కి హెమ్మింగ్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ బ్యాక్ పార్ట్ అయితే ఇలా ఉంది ఫ్రెండ్స్. ఫ్రంట్ పార్ట్ చెస్ట్కి తగినట్టుగా కరెక్ట్గా క్లాత్ని ఇచ్చాను. ఫ్రంట్ పార్ట్ బస్ట్ సైజుకి తగినట్టుగా డాట్స్ని కరెక్ట్గా ఈ విధంగా స్టిచ్ వేశాను. ఫ్రంట్ పార్ట్ చెస్ట్ క్రింద మాత్రమే షేప్ బెల్ట్ రావాలి, అంతేగాని షేప్ బెల్ట్ ఫ్రంట్ పార్ట్ని ప్రెస్ చేసినట్టుగా ఇవ్వకూడదు అనమాట. ఏ మాత్రం ఫ్రంట్ పార్ట్ పొడవు ఎక్కువ తక్కువలు తీసుకున్నారు అంటే బ్లౌజ్ అనేది పాడైపోతుంది. బ్లౌజ్ మొత్తం ఫ్రంట్ పార్ట్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది ఫ్రెండ్స్. అందువల్ల ఫ్రంట్ పార్ట్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అంటే బ్లౌజ్ అంత పర్ఫెక్ట్గా వచ్చింది అని అర్థం అనమాట. చూసారా? క్రింది వైపున 4 లేయర్స్ పర్ఫెక్ట్గా వచ్చాయి కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉంటుంది అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.